హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. కూతురు పెళ్లి అనే కొత్త సిరీస్ స్టార్ట్ చేశాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. మరి కూతురు పెళ్లి సిరీస్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. అమ్మ శారద, నేను అలా పొలానికి వెళ్ళొస్తాను. హా, సరేనన్నా. అగో, ఎడిపోతాన్నవే? ఎటూ లేదు బిడ్డ, ఇక్కడికే పొలానికి పోయేస్తా. ఆహా, సరే పో పో మరి. గీన మీ ఇంటి పక్కన రాజయ్య కదే? అవును. గా పిల్ల శారద తెలియదా నీకు? మిషన్ కుడుతుంది. ఎందుకు తెలియదే? పిల్ల మస్తు మంచిది. గీన బిడ్డే గా శారద. మరి పిల్ల పెళ్ళిడికి వచ్చి కదనే, ఇంకా పెళ్ళి చేయడా ఈ ముసలోడు? అట్లనకి ఈయన మస్తు మంచోడు. పిల్ల పుట్టినప్పుడే ఈయన భార్య చచ్చిపోయిందే. అవ్వా, చిన్నప్పటి సందే గా పిల్లకి తల్లి లేకున్నా ఈయన మాత్రం తల్లి లేని లోటు తెలియకుండా పెంచిండు బిడ్డని. ఒక్కతే బిడ్డ కదా, చాలా ప్రేమగా పెంచిండే. నిన్నడన్నా గా పిల్లని పొలం పనికి తీసుకుపోయిందే లేదు. పిల్లకు కూడా తండ్రి అంటే మస్తు ప్రేమ. కానీ గా పిల్ల పెళ్లి చేయడం పెద్ద భారం అయింది ఈయనకి. అవునా? ఎందుకే? ఇప్పటికే మస్తు సంబంధాలు వచ్చాయి ఆ పిల్లకి, కానీ ఒక్క సంబంధం కూడా కుదరలేదు. వచ్చిన ప్రతి పెళ్లి కొడుక్కి తన తండ్రి కూడా తనతోనే వస్తాడని షరతు పెట్టింది. ఇక షరతు ఒప్పుకోలేక వచ్చిన ప్రతి సంబంధం వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే. ఎంత మంచిగున్నారే తండ్రి కూతుర్లు. కాలంలో ఎవరున్నారే అట్లా? పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకుంటున్నారా ఎవరన్నా? అవును. సరే, ఇక నాకు పని ఉంది, పోతాన్నా. ఏరా రాజయ్య, పక్కూర్లో మన అమ్మాయికి మంచి సంబంధం ఉందిరా. అక్కడిస్తే మన అమ్మాయికి ఏ లోటు ఉండదు, జీవితాంతం బాగుంటుంది. 1కి 10 సార్లు అన్ని వివరాలు సరిగ్గా కనుక్కున్నావా వీరయ్య? అసలే నా బిడ్డ తల్లి లేనిది. పెళ్లి తర్వాత నా బంగారు తల్లికి ఏ లోటు రాకూడదు. ఈ తండ్రి మీద, పుట్టింటి మీద ఏ మాత్రం ఆధారపడకుండా హాయిగా బ్రతికితే చాలు. నీ భయం నాకు తెలుసులేరా. అన్ని వివరాలు కనుక్కున్నాను. అబ్బాయి చాలా మంచోడంట. అత్తమామలు కూడా మంచోళ్ళు. అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు. నా మీద నమ్మకం ఉంచు. నువ్వు అంటే ఒకరోజు వెళ్ళి మనం చూసొద్దాం. నీకు నచ్చితేనే పెళ్లి చూపులు పెట్టుకుందాంలే. నువ్వు ఇంత నమ్మకంగా చెప్తుంటే కాదంటానా? అట్లాగే ఒకసారి అమ్మాయితో మాట్లాడి చూస్తా ఇంటికెళ్ళి. ఏమంటుందో ఏమో. తన షరతు గురించి తెలిసిందే కదా నీకు. కానీ ఆ షరతు గురించి ఆలోచిస్తూ ఉంటే మన అమ్మాయికి పెళ్ళి అవ్వడం కష్టం. అందుకే అమ్మాయిని ఎలాగోలా ఒప్పించు. సరే. పెద్దమ్మా, పెద్దమ్మా, ఇదిగో చీర. బాగా కుట్టానో లేదో చూసుకో. ఈ పనికేం వంక, బాగానే కుడతా లేవే. ఇంకేంటి పిల్ల సంగతులు? నా దగ్గరే ఉంటాయి పెద్దమ్మా, నువ్వే చెప్పాలి. వయసులో ఉన్నదానివి, నీ దగ్గర కాకపోతే నా దగ్గర ఉంటాయా చెప్పు? అది సర్లే కానీ ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి మరి? దేని గురించి పెద్దమ్మా? అదేనే, నీ పెళ్ళి గురించి. ఈ సంవత్సరం అన్నా మాకు పప్పన్నం పెడతావా లేదా? లేదు, పెట్టను. అదేంటి అట్లా అంటావు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? ముసల్దాని వైపుగా చేసుకుంటావా ఏంటి? ఆలస్యం చేస్తే మగపిల్లలు దొరకరే. పర్వాలేదులే, అవసరమైతే బ్రహ్మచారినిగా ఉండిపోతాను. ఊరిని పాడుగాను అట్టా అంటావేంటే? మరి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా నాన్న గురించి ఆలోచించేదెవరు? ఆయన బాగోగులు చూసుకునేదెవరు? అందుకే మా నాన్న కూడా నాతో వచ్చేదానికి ఒప్పుకునే వాళ్ళనే నేను చేసుకుంటాను. నా నిర్ణయం అయితే మార్చుకోను. అట్లని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఏంటే మీ నాన్న కోసం? మీ నాన్నే వండుకుంటారు లేవే, ఏ ఎండక గొడుగే పట్టాలి. అలా అని నా సుఖం నేను చూసుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోలేను పెద్దమ్మ. ఏంటే చెప్తుంటే మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నీకు ఒక్కడికే ఉన్నాడా ఏంటి నాన్న? ఊర్లో అందరికీ లేడా?
అందరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవట్లేదా? అందరూ వేరు, మా నాన్న వేరు. మా అమ్మ చనిపోయాక ఆయన రెండో పెళ్లి చేసుకోమని ఎంతోమంది బతిమిలాడారు, కానీ ఎవరి మాట వినలేదు. నా కోసమే ఆయన ఆనందం, సుఖం, సంతోషం అన్నీ వదులుకున్నారు. అలాంటిది ఇప్పుడు నేను మా నాన్న గురించి ఆలోచించక్కర్లేదా? చాలా చక్కగా చెప్పావే. మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశలకి తగ్గట్టగానే నువ్వు ఆయన మీద ప్రేమ పెంచుకున్నావు. మీ అమ్మ ఉండుంటే మీ నాన్నకి కష్టాలు వచ్చేవే కాదు. నీళ్ళు తీసుకోండి నాన్న. తల్లి శారద, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి నాన్న? అదేరా, నీ పెళ్లి గురించి. నా షరతు గురించి మీకు తెలుసు కదా నాన్న. దానికి ఒప్పుకున్న సంబంధమే చూడండి. అది జరగదు తల్లి, నా మాట విను. తప్పదమ్మా. ఏదో ఒకరోజు ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే కదా, అత్తారింటికి వెళ్ళాల్సిందేగా. నేను సరిగ్గా దగ్గరుండి ఒక్క ముద్ద పెడితేనే తినవు నువ్వు. నేను లేకపోతే ఏమైపోతావు నువ్వు? నాకేం కాదురా, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. నేను మగపిల్లనైనా బాగుండేది కదా నాన్న. నేను మీతోనే ఉండేదాన్ని, మిమ్మల్ని చాలా చక్కగా చూసుకునేదాన్ని. నాన్న, నాకు పెళ్ళొద్దు, నీతోనే నేను ఇక్కడే ఉండిపోతాను నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు నా దగ్గరే ఉంటే నేను సంతోషం కంటే బాధపడడమే ఎక్కువగా. కూతురి జీవితాన్ని నాశనం చేశానని నన్ను నేనే క్షమించుకోలేను. ఎక్కడున్నా నాకు తెల్లారిపోతుంది. గిద్దెడు బియ్యం పొయ్యి మీద వేసి ఒక కట్టె తగిలిస్తే అది ఉడుకుతుంది. ఇంకా కూర అంటావా, ఆ జాడీలో గింత పచ్చడి, మజ్జిగ నీళ్ళు ఉంటే చాలు. నాకు ఇష్టం లేదు. నీ కోసం కాకపోయినా ఈ నాన్న కోసమైనా నా మాట వినవా? నీ ఇష్టం నాన్న. అమ్మయ్యా. అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయికి కూడా నచ్చింది. మరి మీ అమ్మాయికి కూడా నచ్చాడా లేడా కనుక్కోండి. ఏంటే, నీకు అబ్బాయి నచ్చాడా? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే. మా నాన్న ఇష్టమే నా ఇష్టం. నచ్చాడంట. తండ్రి మాట గౌరవించే పిల్ల మా ఇంటి కోడలైతే మాకు సంతోషమే. మమ్మల్ని కూడా రేపు బాగా చూసుకుంటుంది. అంతా బాగానే ఉంది, కానీ మీ అమ్మాయి మొహంలో సంతోషం లేదు, ఎందుకో విచారంగా ఉంది. అదేం లేదులే బాబు. నన్ను వదిలి వెళ్ళలేక నా కూతురు బెంగ పెట్టుకుంటుంది. నేను కూడా తనతో రావాలని తన కోరిక, కానీ అది జరిగేది కాదు కదా. ఆ విషయమే తనకి కష్టంగా ఉంది అంతే. దానికేం భాగ్యం. తను కోరుకున్నట్లే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. మా అమ్మ నాన్న ఎలాగో మీరు కూడా అలాగే నాకు. బాగా చెప్పావురా నాయనా. ఆ మాట అన్నావు, అది చాలు బాబు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓపికన్నంత కాలం నేను ఇక్కడే ఉంటాను. నాకు ఓపిక లేని రోజున నా కూతురు అల్లుడి దగ్గరికి వస్తాను. మీ ఇష్టం బావగారు, మీరు ఎప్పుడైనా రావచ్చు. అది కూడా మీ ఇల్లే. ఏమేవ్, నేనేదో మాట వరుసకి కోడలి మనసు ఎందుకు కష్టపెట్టడం అని వియ్యంకుని మన ఇంటికి రమ్మని అన్నా. నేనేదో సీరియస్గా అన్నా అనుకోకు. నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా ఏదో పైకి అన్నానంతే, ఇష్టంతో కాదు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి.